హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మీకు ఉగాది పండుగ విశిష్టత గురించి చెప్తున్నానండి. దానికంటే ముందు మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. ఉగాది నాడు సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి తలంటు స్నానం చేయాలి. అనంతరం కొత్త వస్త్రాలు ధరించాలి. దైవ అనుగ్రహం కోసం నూతన వస్త్రాలు ధరించడం వల్ల దీర్ఘాయుష్ అనేది కలుగుతుందండి. ఇంటిని శుభ్రపరిచి మామిడి తోరణాలతో తోరణాలు ఇంటికి కట్టి పూజా మందిరాన్ని చక్కగా అలంకరించుకోవాలి. అనంతరం కులదైవాన్ని ఆరాధించుకోవాలి. వేప పువ్వు, కొత్త బెల్లం, కొత్త చింతపండు, పచ్చి మిరపకాయలు, కల్లుప్పు, మామిడి ముక్కలు వీటన్నింటి మిశ్రమంతో తయారైన షడ్రుచుల ఉగాది పచ్చడి అనేది మొదట ఈశ్వరునికి నివేదించి ఈ నైవేద్యాన్ని స్వీకరించి వారికి ఈ సంవత్సరం అంతా సుఖంగా ఉంటారండి. ఈ ప్రసాదాన్ని మనం స్వీకరించడం వల్ల ఎందుకంటే షడ్రుచులు అనేది అన్ని రకాల రుచులు మన శరీరానికి అందుతాయి కాబట్టి ఈ ఎండాకాలం తట్టుకునే శక్తి అనేది మనకు వస్తుంది అనే ఉద్దేశంతో ముందుగా ఇదంతా పెడతారండి. తరువాత పెద్దలను గురువులను దర్శించుకోవాలి. గోపూజ, వృషభ పూజ వంటివి చేయించాలండి. మామిడి పళ్ళు, చల్లటి మంచినీళ్ళు, కొత్త వస్త్రాలు, విసనకర్రలు, మజ్జిగ వంటివి ఇతరులకు దానం చేసుకుంటే ఎంతో మంచిదండి. తప్పనిసరిగా పంచాంగాన్ని పూజించాలి. పంచాంగ శ్రవణం చేయాలి. ఇలా చేసిన వారికి సంపద, ఆయువు, పాపనాశనం, ఆరోగ్యం, విజయం, సంతృప్తి వస్తుందండి. ముఖ్యంగా ఈ ఉగాది పచ్చడి మనకేం చెప్తుంది అంటే మన జీవితంలో ఆనందము, దుఃఖము, సంతోషము అనేవి రకరకాలుగా ఉంటాయి. అటువంటివి అన్నీ మన జీవితం ఎలా ఉంటుందో చెప్పేదే ఉగాది పచ్చడి అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ వాచింగ్.